హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ స్టోరీ. ముందు వీడియో లాగానే ఈ వీడియోలో కూడా ఒక మోరల్ స్టోరీని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం. నాకు తెలిసినంత వరకు చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టపడే వాటిలో స్టోరీ కూడా ఒకటి అనుకుంటా. ఎవరైనా కథ చెప్తానంటే చెవులు అప్పగించిన అనేవాళ్ళు చాలా మందే ఉంటారు. అఫ్ కోర్స్ అందులో నేను కూడా ఒకటి అనుకోండి. మీలో ఎంతమంది కథలంటే ఇష్టమో, ఎలాంటి కథలు వినడానికి ఇష్టపడతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన నెక్స్ట్ వీడియోలో అలాంటి స్టోరీస్ని ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేస్తాం. మన వీడియోస్ వల్ల మీకు 2 బెనిఫిట్స్ ఉన్నాయంటే తెలుసా? ఒకే స్టోరీని 2 లాంగ్వేజెస్లో వినొచ్చు, అది ఇంగ్లీష్ అండ్ తెలుగు. మరి ఈరోజు వీడియోలో ఒక చిన్న కథని మనం ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేద్దాం. అదేంటంటే మిస్సింగ్ హార్స్ నోటీస్ అనే ఇంగ్లీష్లో ఉన్నటువంటి స్టోరీని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే తప్పిపోయిన గుర్రం విచారణ అనే ఒక నీతి కథ అనమాట అది. ఈ స్టోరీలో జాన్ అనే ఒక వ్యక్తి తన గుర్రాన్ని కోల్పోతాడు. దాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో వినూత్నంగా ఆలోచిస్తాడనమాట. తన గుర్రాన్ని ఎలా కోల్పోతాడు, తర్వాత తను ఏం చేశాడు అనేది ఈ స్టోరీ యొక్క సారాంశం. సెంటెన్స్ బై సెంటెన్స్ ట్రాన్స్లేట్ చేసేద్దామా? ఓకే, లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. ఆన్ ఏ సూపర్ హాట్ డే, ఇక్కడ సూపర్ అంటే బాగుందని కాదు, మన తీవ్రంగా అని చెప్తాం కదా, బాగా ఎక్కువగా ఉంది అని చెప్తాం కదా, అనే అర్థంతో ఈ సూపర్ అనే వర్డ్ని వాడాడు. ఇక్కడ వర్డ్స్ని వేరే లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనం కొన్ని సందర్భాన్ని బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఫ్లెక్సిబిలిటీ ఏ లాంగ్వేజ్లోనే ఉంటుంది. మ్యాథమెటికల్ ఫార్ములాస్ని బేస్ చేసుకుని ముక్కు సూటుగా వెళ్తానంటే కుదరదు. లాంగ్వేజ్లో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో సందర్భాన్ని బట్టి అర్థాలు మారిపోతూ ఉంటాయి. సో అది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. అప్పుడే మనకి లాంగ్వేజ్ అనేది త్వరగా అర్థమవుతుంది అండ్ త్వరగా నేర్చుకోగలుగుతాం అనమాట. ముక్కుసూటిగా చేస్తే దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ అంటారు. ట్రూ ట్రాన్స్లేషన్ వల్ల అంటే బ్లండర్గా ఉంటుంది లాంగ్వేజ్ అనేది. సో సందర్భాన్ని బట్టి అర్థాన్ని బట్టి మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అలాగే ఇంగ్లీష్ ఎక్కువగా బెటర్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు 2 విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే, మొదటిది తెలుగు పదాలకు ఇంగ్లీష్ వర్డ్స్ ఏమిటి అంటే ఇంగ్లీష్ మీనింగ్స్, తెలుగు వర్డ్స్కి ఇంగ్లీష్లో మీనింగ్స్ ఏముంటాయి. అండ్ రెండవ విషయానికి వచ్చేసరికి ఆ వర్డ్స్ని సెంటెన్సెస్లో ఏ విధంగా అర్థవంతంగా వాడాలి అనేది రెండవ విషయం. ఈ 2 విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ సెంటెన్స్ మేకింగ్ అంటే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి లేదంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి చేసేటప్పుడు ఈ తెలుగు సెంటెన్స్కి ఇంగ్లీష్ సెంటెన్స్కి ఆ సెంటెన్స్ మేకింగ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పాను. సో మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఈవెన్ కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఆన్ ఏ సూపర్ హాట్ డే అంటే ఎండ తీవ్రంగా ఉన్న ఒక రోజు అని అర్థం. జాన్ వెంట్ టు నియర్ బై టౌన్. ఇక్కడ జాన్ అనేది ఒక వ్యక్తి పేరు. ఓకే, జాన్ ఏం చేశాడు? వెంట్ అని రాసింది ఇక్కడ. వెంట్ అంటే ఇక్కడ మనకి గోకి పాస్ట్ ఫామ్ అనమాట. గో, వెంట్, గాన్. గో అంటే వెళ్ళు, వెంట్ అంటే వెళ్ళను, గాన్ అంటే వెళ్ళిపోయాడు అని. ఓకే, ఇక్కడ జాన్ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? టు ఏ నియర్ బై టౌన్. నియర్ బై టౌన్ అంటే నియర్ బై అంటే దగ్గరలోని లేదా సమీపంలోని అని అర్థం. జాన్ సమీపంలోని ఒక టౌన్ అంటే పట్టణం, టౌన్ అంటే పట్టణం అంటారు, పట్టణానికి వెళ్ళాడు. ఓకే, ఎందుకు వెళ్ళాడు? టు సీ ఏ ఫన్ ఫేర్. టు సీ ఏ ఫన్ ఫేర్ హీ వెంట్ టు ద నియర్ బై టౌన్. అంటే ఫన్ ఫేర్ అంటే, ఫెయిర్ అంటే ఎక్కడండి? జాతర. ఫన్ అంటే సరదా అని అర్థం. అంటే సరదాగా ఉండే జాతరకు వెళ్ళాడు. జాతర అంటేనే సరదాగా ఉంటుంది. సో ఆ జాతరను చూడడానికి దగ్గరలోని పట్టణానికి వెళ్ళాడు. ఆన్ హిజ్ వే. ఆన్ హిజ్ వే అంటే అతని మార్గంలో, అతను వెళుతున్న మార్గంలో అంటే దారిలో అని చెప్పుకోవచ్చు సింపుల్గా. హీ గాట్ రియల్లీ టైర్డ్. అతను చాలా అలసిపోయాడు. ఇక్కడ రియల్లీ అంటే నిజంగా అని కూడా చెప్పొచ్చు. నిజంగా అంటే రియల్లీ అంటే నిజంగా అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి ఇక్కడ చాలా అంటే కొంచెం సెంటెన్స్ బాగుంటుంది. చాలా అలసిపోయాడు అనేది తెలుగు సెంటెన్స్ బాగుంటుంది కాబట్టి ఇక్కడ చాలా అని అర్థం చేసుకోవచ్చు.
సో అంటే కాబట్టి. అండ్ హీ డిసైడెడ్. డిసైడెడ్ అంటే డిసైడెడ్ ఆర్ డిసైడెడ్. డిసైడ్ అంటే నిర్ణయించుకోవడం, డిసైడెడ్ అంటే నిర్ణయించుకొనెను. ఏమని నిర్ణయించుకున్నాడు? టు టేక్ రెస్ట్ ఆర్ టు టేక్ ఏ బ్రేక్. టు టేక్ ఏ బ్రేక్. ఇక్కడ బ్రేక్ అంటే విరామం అని అర్థం. యాక్చువల్గా బ్రేక్ అంటే విరవడం, విరవడం అనేది అర్థంతో వాడతారు. కానీ వస్తువునైతే విరుస్తాం, కానీ మనం చేసే పనిని విరవలేం కదా, కాబట్టి దాన్ని ఇక్కడ విరామం అంటారు. ఓకే, పని చేసేటప్పుడు మనం ఆ పనిని 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం కదా, ఆ మధ్యలో గ్యాప్ని మనం విరామం అని చెప్పుకోవచ్చు. సో విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు అనమాట. అండర్ ఏ షేడీ ట్రీ. ఇక్కడ షేడీ ట్రీ అంటే అంటే ఏ చెట్టు కింద అయితే నీడ ఉందో, అంటే నీడ ఉన్న చెట్టు కింద అని అర్థం. విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. టైడ్ హిజ్ హార్స్ టు ఏ బ్రాంచ్. అండ్ టైడ్ అంటే ఇక్కడ టై అంటే కట్టు. టైడ్ అంటే కట్టెను. అంటే తన గుర్రాన్ని ఒక చెట్టు కొమ్మకి కట్టాడు అనమాట. తన గుర్రాన్ని దేనికి కట్టాడు? ఏ బ్రాంచ్. టు ఏ బ్రాంచ్ అంటే ఒక కొమ్మకు ఆ గుర్రాన్ని కట్టడం జరిగింది. అండ్ ఆఫ్టర్ ఏ లిటిల్ న్యాప్. ఇక్కడ న్యాప్ అంటే అలిసిపోయినప్పుడు మనం ఆఫ్టర్నూన్ కొంచెం రెస్ట్ తీసుకుంటాం కదా, అప్పుడు కొంచెం నిద్ర కూడా పోతాం, దాన్ని న్యాప్ అంటారు. అంటే డే టైం తీసుకునే రెస్ట్ని మనం న్యాప్ అంటాం. లిటిల్ న్యాప్ అంటే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాడు అన్నాడు. జాన్ వోకప్. ఓకే, కొంచెం నిద్ర పోయిన తర్వాత జాన్ వోకప్ అంటే జాన్ నిద్ర లేచాడు. లేచి ఏం చేశాడు? లేచి ఓ నో హిస్ హార్స్ వాస్ గాన్. ఇక్కడ ఓ నో అని ఎందుకంటే ఏంటంటే అయ్యో అని అరిచాడు అనమాట. అంటే మనం ఊహించినది మనం చూసినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతుంటాం కదా, సో తను కూడా అలాగే రియాక్ట్ అయ్యాడు. అయ్యో అని ఇక్కడ తను రియాక్ట్ అవ్వడం జరిగింది. హిజ్ హార్స్ వాస్ గాన్. ఇక్కడ వాస్ గాన్ అంటే పోయింది, వెళ్ళిపోయింది, అంటే లాస్ట్ అని అర్థం. అని ఏం పోయింది? హిజ్ హార్స్, తన గుర్రం పోయింది అనమాట. హీ లుక్డ్ ఇన్ ద నియర్ బై టౌన్. అంటే యాక్చువల్గా ఇక్కడ లుక్డ్ అంటే చూశాడు అని, కానీ ఇక్కడ అతను వెతికాడు కదా, వెతికాడు అన్నట్లుగా ఆధార్ రాశాడు ఇక్కడ వర్డ్ని. సో ఇక్కడ ఈ లుక్డ్ అంటే సర్చ్డ్ అన్న అర్థంతో రాసుకుంటాం, అంటే వెతకాడు అనే అర్థంతో రాశాడు అనమాట. ఎక్కడ వెతికాడు? నియర్ బై టౌన్ అంటే దగ్గరలో ఉన్న టౌన్లో వెతికాడు. బట్ కుడెంట్ ఫైండ్ హిస్ హార్స్ ఎనీవేర్. ఇక్కడ ఫైండ్ అంటే కనుగోవడం, కానీ ఫైండ్ అనే వర్బ్కు ముందు కుడెంట్ అనేటటువంటి మోడల్ వర్బ్, అది కూడా నెగటివ్గా ఉంది. అంటే ఇక్కడ ఫైండ్కి ఆపోజిట్ అనమాట, అంటే కనుగొనలేకపోయాడు అని అర్థం. ఎనీవేర్ అంటే ఎక్కడా, అంటే ఎక్కడా అని కాదు, ఇక్కడ ఎక్కడా అని, ఎక్కడా కూడా అని అర్థంతో ఇక్కడ ఎనీవేర్ అని వాడతాం. అతను సమీపంలోని పట్టణంలో వెతికినా తన గుర్రం ఎక్కడా కనబడలేదు అని రాసుకోవచ్చు అనమాట. జాన్ వాస్ సాడ్. జాన్ విచారంగా ఉన్నాడు. బట్ హీ హ్యాడ్ అన్ ఐడియా. కానీ విచారంగా ఉండి అలాగే ఉండిపోలేదు. హీ హ్యాడ్ అన్ ఐడియా అంటే అతనికి ఒక ఆలోచన వచ్చిందనమాట. అండ్ ఇక్కడ ఐ హ్యావ్ ఎన్ ఐడియా అంటే నా దగ్గర ఒక ఆలోచన ఉంది అని అర్థం. హీ హ్యాజ్ అన్ ఐడియా అంటే అతని దగ్గర ఒక ఆలోచన ఉంది అని అర్థం. ఇక్కడ తను జరిగిపోయిన దాని గురించి చెప్తున్నాడు కదా, సో అందుకని ఇక్కడ హ్యాజ్కి పాస్ట్ ఫామ్ హ్యాడ్ అని రాశాడు అనమాట. ఇక్కడ ఈ పాయింట్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? బాధపడుతూ కూర్చుంటే పనులు ఏవి కావు, బాధను పోగొట్టుకునే ఆలోచన చెయ్యాలి అని మనకు అర్థమవుతుంది అనమాట. మరి జాన్ ఏం చేశాడు? ఏ ఆలోచన చేశాడో చూద్దామండి. హీ మేడ్ ఏ పోస్టర్. మేడ్ అంటే తయారు చేయడం. ఏం తయారు చేశాడు? పోస్టర్ని తయారు చేశాడు. ఆ పోస్టర్లో ఏముందో చూద్దాం. చూడండి, ఇక్కడ కొటేషన్ మధ్యలో ఉంటుంది. హే హూ ఎవర్ టుక్ మై హార్స్. ఇక్కడ హే అంటే పలకరింపు కాదు, మనం ఎవరిని కలిసినప్పుడు హే హౌ ఆర్ యు అంటాం కదా, అది కాదు. ఇక్కడ హే అంటే పలకరింపు కాదు, ఇక్కడ ఏ అని బెదిరించడానికి వాడతాం చూసారా, ఆ విధంగా ఇక్కడ హాజరు వాడాడు అనమాట. హూ ఎవరైనప్పటికీ. టుక్ అంటే టుక్ అనేది టేక్కి పాస్ట్ ఫామ్. టేక్ అంటే తీసుకో, టుక్ అంటే తీసుకో నేను. టేకెన్ అంటే
తీసుకొనబడెను అని అర్థం. ఇక్కడ ఎవరు తీసుకువెళ్ళినా ప్లీజ్ గివ్ ఇట్ బ్యాక్, దయచేసి తిరిగి ఇచ్చేయండి. ఇఫ్ నాట్, లేకపోతే ఐ మైట్ హ్యావ్ టు డూ సంథింగ్, ఐ మైట్ హ్యావ్ టు డూ సంథింగ్ సీరియస్. ఇక్కడ మైట్ అంటే జరగొచ్చు లేదా చేయొచ్చు అని చెప్పడానికి మనం ఈ మైట్ అనే మోడల్ వర్బ్ని వాడతాం. మరి హ్యావ్ టు అనేసరికి మనం చేయాల్సిన పని గురించి చెప్పడం కోసం మనం ఈ హ్యావ్ టుని ఉపయోగిస్తాం. ఇక్కడ ఏం చేస్తానంటున్నాడు జాన్? సంథింగ్ సీరియస్ అంటే ఏదో ఒకటి కఠినంగా చేస్తాను అని అంటున్నాడు. ఏం కఠినంగా చేస్తాడు? జస్ట్ లైక్. ఇక్కడ లైక్ అంటే అలా, ఇక జస్ట్ లైక్ అంటే ఆ మాదిరిగా లేదా అదే ఆ విధంగా. ఏ విధంగా? లాస్ట్ టైం అంటే గతసారి, లాస్ట్ టైం అంటే గతసారి లేదా పోయినసారిలా అని అర్థంతో వాడతాం. అంటే టోటల్గా ఈ సెంటెన్స్ని మీకు ఆర్డర్లో రాస్తే నేను గతసారి మాదిరిగాని ఏదో ఒకటి కఠినంగా చేయాల్సి ఉంటుంది అనే సందేశంతో పోస్టర్ని తయారు చేశాడు అనమాట. ఇక్కడ మెసేజ్ అంటే సందేశం అని అర్థం. ద పర్సన్ హూ టుక్ ద హార్స్. ద పర్సన్ అంటే ఆ వ్యక్తి. ఏ వ్యక్తి? ఆ గుర్రాన్ని తీసుకున్న వ్యక్తి ఉన్నాడు కదా, ఆ వ్యక్తి. సాదా పోస్టర్ని చూశాడు. ఆ పోస్టర్ని చూశాడు. చూసి ఏం చేశాడు? హీ గాట్ స్కాడ్ అండ్ గేవ్ ద హార్స్ బ్యాక్. హీ గాట్ స్కాడ్ అంటే భయపడిపోయాడు. అండ్ హీ గేవ్ దట్ హార్స్ బ్యాక్ అంటే ఆ గుర్రాన్ని తిరిగి ఇచ్చేశాడు. అయితే పని అయిపోయింది, అనుకున్న పని అయిపోయింది. కానీ జాన్ ఏం చేయాలనుకున్నాడో ఆ వ్యక్తి తెలుసుకోవాలనుకున్నాడు. దానికి ఇక్కడ క్యూరియస్ అనే వర్డ్ని ఉపయోగించాడు ఆధార్. క్యూరియస్ అంటే ఇక్కడ కుతూహలం అని అర్థం అనమాట. అంటే ప్రతి వాళ్ళకి ఆత్రం ఉంటుంది కదా, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు మన గురించి అని తెలుసుకోవడానికి. దానికి క్యూరియాసిటీ అనేవాడు. ఇక్కడ క్యూరియస్ యాడ్జెక్టివ్గా వాడాడు. సో క్యూరియస్ అనే వర్డ్ని ఉపయోగించాడు ఆధార్. అండ్ సో ఆలస్యం చేయకుండా ఏం చేశాడు? ద పర్సన్ ఆస్క్డ్. ఆ వ్యక్తి ఇలా అడిగాడు, వాట్ సీరియస్ థింగ్ డిడ్ యూ డూ లాస్ట్ టైం? అంటే పోయినసారి, లాస్ట్ టైం అంటే పోయినసారి కఠినమైన పని అంటే సీరియస్ థింగ్ ఏం చేశారు అని అడుగుతా ఉన్నాడు. జాన్ గ్రిండ్. ఇక్కడ గ్రిండ్ అంటే నవ్వాడు. గ్రిన్ అంటే నవ్వడం, గ్రిండ్ అంటే నవ్వాడు అని. నవ్వుతూ ఇలా అన్నాడు అనమాట. జాన్ గ్రిండ్ అండ్ సెడ్. నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ ఐ జస్ట్ గాట్ మై సెల్ఫ్ ఎ న్యూ హార్స్. అండ్ నవ్వుతూ ఇలా అన్నాడు, నేనేం చేస్తాను, నా కోసం నేను వేరే గుర్రాన్ని తెచ్చుకున్నాను అంతే అన్నాడు. సొల్యూషన్ చాలా సింపుల్గా ఉంది కదా. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకే ఊపిరి ఆగిపోయినంత పని బాధపడుతూ ఉంటాం మనం, కానీ సొల్యూషన్ మన చేతిలోనే ఉంటుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, సమ్టైమ్స్ అంటే కొన్నిసార్లు ఏ జోక్ అంటే హాస్యం, ఫన్, కెన్ మేక్ అంటే చేయగలదు. ఏం చేయగలదు? టఫ్ సిచ్యువేషన్స్ అంటే కఠినమైన పరిస్థితులు. ఫీల్ ఏ బిట్ బెటర్ అంటే కొంచెం ఉపశమనం కలిగించగలదు. అంటే కొన్నిసార్లు హాస్యం కఠినమైన పరిస్థితుల నుండి ఉపశమనం కలిగించగలదు అని అర్థం అన్నమాట. ఇది ఆదర్ స్టోరీ రాసిన వ్యక్తి చెప్పినటువంటి నీతి. కానీ నాకు అనిపించిన నీతి కూడా చెప్తాను చూడండి. బాధ, భయం, సుఖం, దుఃఖం ఇలాంటివన్నీ మనం పరిస్థితుల్ని హ్యాండిల్ చేసే విధానంలోనే ఉంటుంది. సో కీ లేకుండా లాక్ ఏ విధంగా ఉండదో, పరిష్కారం లేని సమస్య కూడా అదే విధంగా ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎలాగంటే అన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా. అంటే ఒక ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తూ ఆ ఆలోచన ఏంటో చేయడమే మన పని, కానీ ఏడుస్తూ కూర్చోవడం కాదు. ఇది నా స్మాల్ ఒపీనియన్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నచ్చితే ఒక లైక్ చేయొచ్చు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ విత్ అనదర్ వీడియో.